ఆంధ్రప్రదేశ్లో దిత్వా తుఫాన్ తాకిడి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అది విస్తరిస్తోంది. తొలుత దక్షిణాంధ్ర మీద మాత్రమే దీని ప్రభావం ఉంటుంది అని ఐఎండీ సహా వాతావరణ శాఖ అధికారులంతా అంచనా వేశారు. కానీ ఇప్పుడు అది రాష్ట్రమంతటా దాని ప్రభావం కనిపిస్తుంది. ఇప్పుడు మనం లేటెస్ట్ శాటిలైట్ ఇమేజ్ మనం పరిశీలిస్తే దీని తాకిడి చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. తొలుత ఈ ప్రాంతంలో అంటే తిరుపతి, నెల్లూరు, కడప, చిత్తూరు ఇలాంటి రాయలసీమ దక్షిణాంధ్ర జిల్లాల మీద మాత్రమే ప్రభావం ఉంటుందని అంచనా వేస్తే ఇప్పుడు దాని తాకిడి విస్తరిస్తుంది, వివిధ ప్రాంతాల మీద కనిపిస్తుంది అన్నది సుస్పష్టంగా మనం ఇక్కడ చూడొచ్చు. చాలా క్లియర్గా రాష్ట్రంలో ఉన్నటువంటి బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి ఈ ప్రాంతాల్లో కూడా దీని తాకిడి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అనేక చోట్ల వర్ష సూచన అయితే స్పష్టంగా ఉంది. తీవ్రంగా అనేక చోట్ల వర్షాలకు అవకాశం ఉన్నట్టుగా అధికారికంగా మనం చెప్పడానికి ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఐఎండీకి సంబంధించినటువంటి అధికారిక వార్నింగ్స్ కూడా మనం చూస్తే చాలా క్లియర్గా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాల్లో ఇంకా రెడ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. కొన్ని చోట్ల ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా కురిసేదానికి అవకాశం ఉంది. ఈ రోజంతా ఎక్కడో ఏదో సమయంలో అలాంటి వర్షాలు కురచడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి చెప్తుంది. తిరుపతి కూడా అదే రీతిలో ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ కూడా కురవచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది. అన్నమయ్య జిల్లా మీద కూడా దాని ప్రభావం ఉంటుందని భావిస్తుంది. దాంతోపాటుగా ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కూడా వర్ష తాకిడి ఉండొచ్చు. పల్నాడు జిల్లాలో కూడా దీని ప్రభావం పడవచ్చు అని భావిస్తున్నారు. ఇక మిగిలినటువంటి జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కడప జిల్లాకు కూడా అలర్ట్ అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రకాశం, నెల్లూరు, పల్నాడు, బాపట్ల దాంతోపాటుగా అన్నమయ్య, తిరుపతి ఈ జిల్లాల్లో ఇప్పటికీ వార్నింగ్స్ అయితే కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు ఈ దిత్వా తుఫాన్ తాకిడి వాయుగుండంగా బలహీనపడుతోంది. దాని తాకిడి ఉండొచ్చు అని భావిస్తున్నారు. సాయంత్రానికి ఈ తాకిడి పూర్తిగా తగ్గి రేపటి నుంచి సాధారణ పరిస్థితులు రావచ్చు అనే అంచనాతో ఉన్నారు. ఈరోజు మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వరకు కూడా వెళ్ళొచ్చు అనేటువంటి అభిప్రాయంతో ఉన్న కారణంగా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. అందరూ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అధికార యంత్రాంగం పూర్తిగా సెలవులు కూడా రద్దు చేసి విధుల్లో ఉండాలి అంటూ ఆదేశాలు కూడా వచ్చాయి. ఇది వాతావరణానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఇక దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.